తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం ఈ వారం కూడా ఒక ఉద్వేగభరితమైన, ఉత్సాహభరితమైన, చాలా మనలో ఉన్న కొన్ని సందేహాలకి సమాధానాలు చెప్పే ఒక కొత్త ఎపిసోడ్ని ఈరోజు మనం హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్లో మాట్లాడుకోబోతున్నామండి. యాక్చువల్గా మనకి ఈ సెక్షువల్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని, అంటే మన ఎన్విరాన్మెంటల్లోని మన సర్వైవల్కి సంబంధించినంత వరకు కూడా మనం న్యాచురల్ సెలెక్షన్ అన్నది ఒక్కటి మాత్రమే మనకు తెలుసు. కానీ మనం మన చుట్టూ ఉన్న కొన్ని జీవులను చూస్తూ ఉన్నప్పుడు మనకి న్యాచురల్ సెలెక్షన్ అన్నది నిజంగా వర్క్ అవుతుందా లేదా అన్న విషయాలు మనతో పంచుకోవడానికి దీని మీద నేను ఇంకా వివరంగా చెప్తానండి ఈ ప్రశ్నని. మనం ఏం తెలుసుకోబోతున్నామని మనతో పాటు కూడా మన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, థ్యాంక్స్ అండి. మనకి ఒక ఎగ్జైటింగ్, అసలు హ్యూమన్ ఎవల్యూషన్లోనే చాలా, అంటే ఇంటిమసీ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి, మనకి హ్యూమన్స్ మధ్య ఎలా రిలేషన్ ఏర్పడుతుంది, దీనిలో భాగంగా మనకి ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే మనకి న్యాచురల్ సెలెక్షన్ అనేది హ్యూమన్ ఎవల్యూషన్ అని కాదు, అసలు న్యాచురల్ సెలెక్షన్ అనేది డార్విన్ గారి థియరీ ప్రకారంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఉదాహరణకి మీరు నెమలిని చూసినట్లయితే నెమలికి ఉన్న ఒక పొడుగాటి ఆ పెద్ద తోక ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నట్టుగా, అది దానికి డిసడ్వాంటేజే కదా అంత పెద్ద తోక అనేది. కానీ దాన్ని మనం ఎలా ఈ న్యాచురల్ సెలెక్షన్లో దాన్ని మనం ఎలా ఫిట్ చేయగలుగుతాము? అసలు న్యాచురల్ సెలెక్షనే కాకుండా ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఉందా? ఇటువంటి వివరణలన్నీ ఇవ్వడానికి మనం ఈ ఎపిసోడ్ని డెడికేట్ చేసాము. దీనికి సంబంధించిన అసలు థియరీ ఏంటి, అసలు జీవుల ఎంపిక ముందు తరాలు ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ చెప్పి దీనికి కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చి అసలు మనం ఈ ఎపిసోడ్లోని ఏమి డిస్కస్ చేయబోతున్నాము అన్న విషయాలు చెప్పండి. తప్పకుండా గోవింద్ గారు. మనము ఐ థింక్ ఇది 17వ ఎపిసోడ్ హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్లో మనము చర్చించుకుంటున్న విషయాలు. ఇందులో మనం చూస్తే అంటే మనము జీవులు ఎక్కడి నుంచి వచ్చాయి, లేదంటే ఎలా పరిణామం చెందాయి, ఇప్పుడున్న ఫామ్లో రావటానికి ఎలాంటి మజిలీలు దాటి వచ్చి ఉంటాయి అన్నది మనకి మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ థియరీ కింద మనకి డార్విన్ గారి ఎవల్యూషన్ థియరీ అన్నది మనకి సమాధానం చెప్తుంది. ఎవల్యూషన్, సో ఆయన పుస్తకం కూడా ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై న్యాచురల్ సెలెక్షన్ అన్నట్టుగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఆయన మొదటి పుస్తకం కనీసం. అంటే సహజమైన ఎంపిక, అంటే ఈ జీన్స్ అన్నది పేరెంట్స్ నుంచి వాటి ఆఫ్స్ప్రింగ్కి, అంటే వాటి తర్వాత తరానికి ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో, అంటే కాపీ అయ్యే క్రమంలో, అంటే వాళ్ళ ట్రైట్స్ కానీ ఇవి కానీ ఎలాంటివి, అంటే అవి వాటి ఫిజికల్ అట్రిబ్యూట్స్ దగ్గర నుంచి వాటి బయోలాజికల్ మెకానిజమ్స్ వరకు కూడా ఎలా ఫంక్షన్ చేయాలి, ఇదంతా కూడా కాపీ అయ్యే ప్రాసెస్లో వచ్చే చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల, అంటే దాన్నే మనం మ్యూటేషన్స్ అనేది అయితే పిలుస్తున్నామో, ఆ తప్పుల కారణంగా ఇది స్లైట్లీ డిఫరెంట్గా డిఫరెంట్ ఫిజికల్ ట్రైట్స్ రావటం అన్నది జరుగుతుంది అని మనం అనుకున్నప్పుడు, అంటే ఒక తల్లిదండ్రులు లేదంటే ఒక పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి వచ్చే ఈ ట్రాన్స్ఫర్ అయ్యే జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటే కనుక, అందులో వచ్చే ఈ స్మాల్ చేంజెస్ వల్ల మనకి మ్యూటేషన్స్ అంటాం వాటిని. ఈ చేంజెస్ వల్ల అది ఎయిదర్ ఆ ప్రాణికి ఉపయోగకరంగా ఉండొచ్చు, అవి ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. అంటే మనకి పాపులేషన్ థియరీ ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకి ఎప్పుడు కూడా ఫుడ్ రిసోర్సెస్ అన్నది తక్కువ ఉండి వాటి కోసం
కంపీట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడల్లా అవి ఎక్కువ కాలం బ్రతకటానికి ఉపయోగపడే ట్రేట్స్ మాత్రమే తర్వాత జనరేషన్స్ లో ఫర్దర్ గా ఎక్కువ అవటం అన్నది చూడటం జరుగుతుంది. దాన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటున్నాం. అంటే ఎక్కువ పిల్లల్ని కనటానికి, అంటే ఫిట్నెస్ అంటే ఇక్కడ మనము ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ అన్నది తీసుకోవాలి డార్విన్ గారి సిద్ధాంతంలో. అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటే ఎవరైతే మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఆ జాతిలో వచ్చే మార్పులు ఆ పరిస్థితుల్లో మనడానికి ఉపయోగకరంగా ఉంటున్నాయో అలాంటివే ఫర్దర్ గా ట్రైట్స్ అనేది రావటం ఎందుకు జరుగుతుంది అంటే, అలాగా ఎక్కువ కాలం బ్రతకటం కానీ ఎక్కువ పిల్లల్ని కనటం కానీ చేయగలిగే అవకాశం ఉన్న వాళ్ళకి ఉన్న ఈ జీవులకి ఎక్కువగా పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ లాంగివిటీ, అంటే మనకి ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతికిందంటే అవి ఎక్కువ ఆపోజిట్ సెక్స్ తో జత కట్టే అవకాశం దొరకటం అవుతుంది. సో ఫర్దర్ గా అలాంటి ఈ ట్రైట్స్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ లో ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. ఇది మనం పెప్పర్ మౌత్ ఎవల్యూషన్ ఎగ్జాంపుల్ తీసుకుని చాలా మనం ఆల్రెడీ స్టడీ చేసాం. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. కాకపోతే ఈ డార్విన్ గారికి ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది అండ్ ఒక చిరాకు కలిగించిన విషయం, అంటే ఆయన మాటల్లో చెప్తే కూడా, అంటే ఎప్పుడు నేను నెమలిని చూసినా దాని పింఛాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా ఇదిగా ఉంటుంది అన్నట్టు. అంటే మనడానికి అంటే మనుగడకి ఉపయోగపడే ట్రేడ్స్ కాకుండా మనుగడకి కష్టంగా ఉండే ట్రేడ్స్ అన్నవి చాలా జీవుల్లో చూడటం అన్నది జరుగుతుంది. సో దానిని ఆయన తర్వాత మనకి వేరే పుస్తకాలలో మనకి ఆయన వాటి గురించి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్రాడ్యువల్ స్లో చేంజ్ అయితే ఏదైతే ఉందో మ్యూటేషన్స్ ద్వారా, అంటే అడాప్టేషన్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం జరగటం వల్ల వచ్చే చేంజెస్ వల్ల కొత్త కొత్త జీవులు ఉద్భవించే అంత అవకాశాన్ని గురించి న్యాచురల్ సెలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఈ నాన్ సర్వైవల్ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అవి, అంటే ఇప్పుడు నెమలి పింఛం చాలా పెద్దగా బ్రైట్ కలర్స్ తో ఉంది అంటే అది యాక్చువల్లీ దాని బలం కాదు, బలహీనత కింద చూడాలన్నమాట. ఎందుకంటే దాని ప్రెడేటర్స్ నుంచి అది తప్పించుకోవటం కష్టమవుతుంది. అండ్ అది ఎగరటానికి కానీ కదలటానికి కానీ దానికి అది ఇట్ కమ్స్ విత్ ఏ కాస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి ట్రేట్ పీకాక్ లో మాత్రమే కాదు, మనకి బర్డ్స్ ఆఫ్ హెవెన్ అని చెప్తున్న వాటిలో కానీ చాలా రకాల పురుగుల్లో కానీ మ్యామల్స్ లో కానీ కూడా ఇలాంటి ట్రేట్స్, అంటే ఎక్కువ బర్డ్స్ లో ఎక్కువ చూస్తాం. ఇలాంటి ట్రేట్స్ అనేది మనం గమనించవచ్చు అనమాట. అంటే అది చాలా తొందరగా వేరే వాటికి ఆహారం కింద అయిపోవటం కానీ ఎక్కువ కాలం బ్రతకటానికి వీళ్ళు లేకుండా ఉండేలాగా కానీ ఉండే ట్రేట్స్ అనమాట. సో వీటిల్ని సెక్షువల్ సెలక్షన్ అన్న థియరీ అన్నది తర్వాత ఇంకొక విషయం యాడ్ చేస్తాను ఇక్కడ. నెమలి అనేది నాట్ ఓన్లీ ద ప్రెడిటర్స్ కాకుండా మనకి వేటగాళ్ళు ఉంటారు చూసారా, దాన్ని అంటే బాగా అందంగా ఉన్న వాటిని ఈ కొంతమంది ఎక్కువ ధరకి దొరుకుతుంది అటువంటి వాటికి అని చెప్పేసి అవి ఫస్ట్ ప్రయారిటీలు ఉంటాయన్నమాట. అంటే ఈ ఎక్కువగా అంతరించిపోతున్న జాతుల్లోని చాలా మంది వాటిని చేయడానికి. అందువల్ల ఏంటంటే ఏదైనా అందంగా ఉంది అంటే దానికి ఈ అది ఏదైతే ఆహారంగా మారిపోతుందో అవే కాకుండా హ్యూమన్స్ నుంచి కూడా థ్రెట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అవునండి, అంతే. సో దానికి ఏంటంటే అది ప్రమాదకారి, దానికి ఉపయోగపడే ట్రేట్ కాదు. కానీ అలాంటి ట్రేట్స్, అలాంటి ఫీచర్స్ చాలా ఎక్కువగా గమనించడం ఎందుకు జరిగింది అన్న దానికి ఈ చార్లెస్ డార్విన్ గారు మ్యాన్ అండ్ సెలెక్షన్ ఇన్ రిలేషన్ టు సెక్స్ అని, సారీ అండి, ఐ రిపీట్ ఇట్. సో ఇలాంటి ట్రైట్స్ నాన్ అడాప్టబుల్, నాన్ సర్వైవల్ అడాప్టేషన్స్ ఏమైతే ఉన్నాయో
వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చార్లెస్ డార్విన్ గారు ద డిసెంట్ ఆఫ్ మ్యాన్ అండ్ సెలక్షన్ ఇన్ రిలేషన్ టు సెక్స్ అన్న పుస్తకంలో ఆయన వివరించడం జరుగుతుంది. సో ఇది ఆల్ఫ్రెడ్ రోజర్ వాలెస్ గారు కూడా కొన్ని విషయాల్లో విభేదించిన చాలా విషయాల్లో ఆయన కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన థియరీస్ కూడా ఉన్నాయి. అలాగే 20వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి ఈ రొనాల్డ్ ఫిషర్ గారు దీన్ని ఫర్దర్ గా డెవలప్ చేసి ఆయన చాలా సబ్ థియరీస్ ని యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇదంతా చెప్పుకోవాలంటే ముందు యాక్చువల్ గా మనము ఈ సెక్షువల్ సెలక్షన్ ఇన్ హ్యూమన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ముందు అసలు సెక్షువల్ సెలక్షన్ ఇన్ జనరల్ అంటే ఇన్ ఆల్ ద అదర్ స్పీషీస్ కూడా మనం మాట్లాడుకుంటే చాలా టర్మినాలజీస్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దాని గురించి చూస్తే గనక మనకి ఈ సెక్షువల్ సెలక్షన్ అన్నది న్యాచురల్ సెలక్షన్ లో ఒక మోడ్ గా చెప్పడం జరిగింది. అంటే మోడ్ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్ ఇన్ మెంబర్స్ ఆఫ్ వన్ బయోలాజికల్ సెక్స్ చూజ్ మేట్స్ ఆఫ్ ద అదర్ సెక్స్. అంటే ఒక లింగానికి సంబంధించి అనుకోవచ్చు, అంటే స్త్రీ అంటే ఫీమేల్ కానీ మేల్ కానీ వాళ్ళు ఆపోజిట్ సెక్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకునే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నారో దానిని ఇది ఇంటర్ సెక్షువల్ సెలక్షన్ అంటారు. దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అలాగే సేమ్ సెక్స్ లో ఉన్న అదర్ మెంబర్స్ తో కంపీట్ చేయటాన్ని కూడా, అంటే చాలా జంతువుల్లో మనం చూస్తే గనక మనకి జియోగ్రఫిక్ ఛానల్లో నేషనల్ జియోగ్రఫీ వాటిల్లో చూస్తే గనక అపోజిట్ సెక్స్ ని అట్రాక్ట్ చేయటానికి ఇంట్రా సెక్షువల్ సెలక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు హెవీ కాంపిటీషన్ ఉన్నట్టుగా. సో అది అన్నిట్లోని ఉండదు. అది ఎందుకు ఉంది, దానివల్ల వచ్చిన పర్యవసానాలు ఏంటి అనేది మనం చూడొచ్చు ఫర్దర్ గా. సో ఇప్పుడు ఈ సోషల్ సెలక్షన్ అంబ్రిల్లాలోకి వస్తుంది సెక్షువల్ సెలక్షన్ అన్నది. అంటే కాంపిటీషన్ ఫర్ రిసోర్సెస్, అంటే అవైలబుల్ రిసోర్సెస్. ఇక్కడ మనము ఫీమేల్ అనుకుంటే మేల్ కి ఫర్ ఎగ్జాంపుల్ అది లిమిటెడ్ గా ఉన్నప్పుడు, అంటే లిమిటెడ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు, కాంపిటీషన్ న్యాచురల్ గా ఉన్నప్పుడు ఈ మేటింగ్ పార్ట్నర్స్ ని లేదంటే ఒక టెరిటరీని, ఒక ఏరియాని కానీ, ఒక సోషల్ ర్యాంక్ ని కానీ, ఇప్పుడు కొన్ని రకాల చింపాంజీస్ గొరిల్లాస్ లో కూడా ఈ సోషల్ ర్యాంకింగ్ అయితే ఉంటుంది. అంటే ఆ గ్రూప్ లో డామినేట్ చేయగలిగే అవకాశం ఉండే సోషల్ ర్యాంకింగ్ కింద మనం తీసుకున్నాం చాలా ప్రైమేట్స్ లో ఉన్నట్టుగా. అలాగే రైవల్స్ యొక్క రిప్రొడక్షన్ క్యాపబిలిటీస్ ని సప్రెస్ చేసే విధంగా. సో ఇవన్నీ కూడా సోషల్ సెలక్షన్ అన్న దాంట్లో ఒక అంబ్రిల్లాలో వస్తాయి. సో ఇక్కడ మనము ఈ బేట్మెన్స్ ప్రిన్సిపల్ అని ఒకటి చెప్పుకోవాలండి. అంటే ఇది ఏం చెప్తుందంటే ఎవరైతే ఎక్కువ రిసోర్సెస్ ని, అంటే లిమిటెడ్ గా ఉన్న రిసోర్సెస్ ని ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుందో, ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ లో వాళ్ళకి ఎక్కువ ఆఫ్ స్ప్రింగ్ ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీకు ఈ బ్రీడింగ్ సీజన్ వచ్చినప్పుడు, అంటే తొలకరి వానలు పడుతున్నప్పుడు కొన్ని కప్పలు చూస్తే గనక మీరు అవన్నీ కూడా నీటి ఒక ఎడ్జ్ దగ్గరికి వచ్చి గట్టిగా సౌండ్స్ చేయటం, మేటింగ్ కాల్స్ అంటారు, దాన్ని క్రాకింగ్ అంటారు ఇంగ్లీష్ లో, అది చేయటం జరుగుతుంది. అప్పుడు ఫీమేల్స్ అవి వచ్చి ద డీపెస్ట్ క్రాక్స్ సౌండ్స్ చేసే వాటిని, బెస్ట్ టెరిటరీస్ లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటాం అన్నది మనం చూడొచ్చు. ఇది చాలా రకాల పక్షుల్లో కూడా మనం చూస్తాం. అవి మగ జాతి పక్షులు గూడు కట్టడం దగ్గర నుంచి, దానిని అలంకరించడం దగ్గర నుంచి, అలాగే అవి డాన్స్ చేయటం దగ్గర నుంచి, పాటలు పాడటం దగ్గర నుంచి, టీజింగ్ దగ్గర నుంచి, ఈ రొమాన్స్ అన్నది, అంటే మనం చూస్తే గనక ఈ ట్రైట్స్ అన్ని కూడా ఆపోజిట్ సెక్స్ ని అట్రాక్ట్ చేయటానికి కంపీట్ చేస్తున్నట్టుగా వాటిలో అవి మనము గమనించవచ్చు అనమాట. సో ఇది అంటే ఉదాహరణకి కోకిలకి మేటింగ్ చాలా త్వరగా దొరుకుద్ది అనమాట, బాగా పాడుతుంది కనుక. అంటే విత్ ఇన్ కోకిలలో, మగ కోకిల్లో అంటే మళ్ళీ అది కాంపిటీషన్ ఉంటుంది. అంటే అది జస్ట్ ఒక ట్రేట్. అంటే అదేంటంటే మనకి రెండింటికి రీజన్స్ ఉన్నాయి. సో ఇది మనం చూసుకుంటే గనక ఇక్కడ కప్పలు ఆ ఫ్రాక్స్ డీప్ థ్రోట్ తో అరుస్తాయి అన్నారు కదంటే, గంభీరంగా ఉండేది. అంటే ఇప్పుడు
ఇంకొక విషయం కూడా ఉంటుంది, ఎందుకంటే దానికి ఎక్కువ మేటింగ్ చేసే ఛాన్సెస్ వస్తుంది. అంటే నాట్ ఓన్లీ ఫిమేల్ చూజ్ చేసుకోవడం ఒకటే కాకుండా దానికి ఎక్కువగా మేట్ చేసే అవకాశం వస్తుంది కనుక దాని సంతానం థ్రైవ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే అటువంటి మేల్ తోని మేట్ అవడానికి లాట్ ఆఫ్ ఫిమేల్ ఫ్రాగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఎక్కువ ఛాన్సెస్ దానికి రావడానికి అవకాశం ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని ఉంటుంది, అక్కడ యాక్చువల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడే నెక్స్ట్ వస్తాను అక్కడికి. యా అది ఎందుకు అలాగన్నది. సో బేట్మెన్స్ ప్రిన్సిపల్ ప్రకారము ఇది ఫీమేల్స్ అంటే ఏ జాతిలో తీసుకున్నా జనరల్ గా గర్భం దాల్చడం కానీ గుడ్లు పెట్టడం కానీ ఎలాగైనా సరే, మ్యామల్ అయినా అది మ్యామల్ కాకపోయినా కానీ, ఎక్కువ మనం బర్డ్స్ లో మ్యామల్స్ లో మాట్లాడతాం, బట్ ఎలాగైనా సరే వాళ్ళకి ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాటి లైఫ్ టైంలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ రావటం తక్కువే ఉండటం మాత్రమే కాకుండా దే హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ మోర్ ఎనర్జీ. అంటే వాటి సమయాన్ని, శక్తిని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ జనరేషన్ కోసం, అంటే వాటి పిల్లల కోసం. సో అందుకని ఏం చేస్తుందంటే దే విల్ బికమ్ చూజీ. అంటే ఒక పొటెన్షియల్ మేట్ అన్నది హెల్తీగా ఉందా లేదా, అండ్ పుట్టే పిల్లలకి లాంగ్ టర్మ్ లో అంటే పుట్టటంలో హెల్దీగా పుట్టటమే కాకుండా అవి సర్వైవ్ అయ్యి మళ్ళీ అడాలసెన్స్ అండ్ మళ్ళీ అవి కూడా రిప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వచ్చే వరకు, అంటే వేరియింగ్ డిగ్రీస్ లో డిఫరెంట్ జాతుల్లో డిఫరెంట్ జీవుల్లో అనుకున్నా కానీ అయ్యే వరకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎలాంటి ట్రైట్స్ అయితే అన్నది, అలాంటి ట్రైట్స్ కోసం అవి చూసి సెలెక్ట్ చేసుకుంటాయి ఉన్నప్పుడు, ఇప్పుడు మనం అలాంటి సందర్భాలలో మేల్ స్పీషీస్ కంపీట్ అవ్వటం అన్నది ఈ రిసోర్సెస్ కోసం మనం గమనించవచ్చు అనమాట. అంటే ఇది సెక్షువల్ సెలెక్షన్ అన్నది మేల్స్ ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ టు డెమాన్స్ట్రేట్ దేర్ ఫిట్నెస్ అన్న ఇది మనం అబ్జర్వ్ చేస్తాం దీనివల్ల. అంటే ఫీమేల్స్ ఏ ట్రైట్స్ అయితే చూజ్ చేసుకోవటానికి ప్రిఫర్ చేస్తున్నాయో, ఇక్కడ ప్రిఫరెన్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఈ ప్రిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా డెమాన్స్ట్రేట్ చేసుకునే, అంటే వాటి ఫిట్నెస్ ని డెమాన్స్ట్రేట్ చేసుకునే అవకాశాన్ని చేసే పరిస్థితిని మనం ఈ సెక్షువల్ సెలెక్షన్ లో గమనించవచ్చు. అంటే ఇది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అన్నది యూజువల్ గా ఈ సెక్షువల్ డైమోర్ఫిజం అన్నది రావటానికి అవకాశం అయినట్టుగా మనం గమనించవచ్చు. అంటే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువగా డిఫరెంట్ గా కనబడటం అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అన్ని జీవుల్లోని కూడా మగ ఆడకి మధ్యలో తేడా అన్నది చాలా తొందరగా గమనించేలాగా ఉండకపోవచ్చు. కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో చాలా ఎవిడెంట్ గా ఉంటుంది. కొన్ని జాతుల్లో అయితే అసలు అవి రెండు ఒకే జాత అనే క్వశ్చన్ వచ్చేంతప్పుడు కొన్ని రకాల స్పైడర్స్ లో కానీ, అలాగే బర్డ్స్ ఆఫ్ ప్రే అంటారు, అలాంటి గద్దలు లాంటి వాటిల్లో కానీ అయితే చాలా చాలా క్లియర్ గా కనబడుతుంది తేడా అన్నది. కానీ చాలా వాటిల్లో కనపడకపోవచ్చు. సో దీనిని ఈ డిగ్రీ ఆఫ్ వేరియేషన్ విత్ ఇన్ ద సేమ్ స్పీషీస్, మేల్ కి ఫీమేల్ కి ఉండే ఈ విజువల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం సెక్షువల్ డైమార్ఫిజం అని కాల్ చేస్తాం. సో ఇందులో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే కొన్ని రకాల బర్డ్స్ లో ఈ ప్లూమేజ్ అంటారు, అంటే ఆర్నమెంట్స్ లాగా, అంటే రంగు ద్వారా కానీ, బ్రైట్ కలర్స్ అంటే సైజు ద్వారా కానీ, కొన్ని రకాల ఎబిలిటీస్ ద్వారా, అంటే డాన్స్ చేయటం లాగా, లేదంటే వాటి షేప్ ని డిఫరెంట్ గా చూపించే కెపాసిటీ కానీ, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెమలిలో కానీ, వేరే పక్షులలో కానీ, లాంగ్ టైల్డ్ ఇంకొకటి ఏదో ఉంది ఆ పక్షులు అంట, వాటిల్లో కానీ వీటిల్లో మనం ఇది బాగా గమనించవచ్చు. అలాగే మీరు దుప్పి జింకలు వాటిల్లో ఈ యాంట్లర్స్ అంటారు, డీర్స్ కి ఉంటుంది. అలాగే సింహాలకి మ్యానిస్ అంటారు, అంటే మగ సింహానికి జూలు అన్నది దాని ఫేస్ కి దాని తల భాగంలో ఎక్కువగా ఉండటం అన్నది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా జరుగుతుంది అన్నట్టుగా ఫిషర్ గారి రనవే థియరీ చెప్తుంది. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే
ఈ ఈ ఈ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో, అంటే ఈ ఆడ నెమలి గాని ఆడ జంతువు మగ జంతువుల్లో ఏ క్యారెక్టరిస్టిక్స్ అన్నది తన ఆఫ్స్ప్రింగ్ తన పిల్లలు హెల్దీగా పుట్టడానికి గాని అవి మళ్ళీ ఎక్కువగా పునరుత్పత్తి చేయగలిగే అవకాశం వచ్చేలాగా అది జీవించటం వాటి మనుగడకి గాని ఎక్కువ అవకాశం ఏ ఫిజికల్ ట్రైట్స్ వల్ల ఉందనుకుంటుందో అలాంటి దానికి ప్రిఫరెన్స్ చేయటం వల్ల ఈ ఈ డిజైర్ అన్నది, అంటే ఈ ప్రిఫరెన్స్ అనే డిజైర్ కూడా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవుతుంది. సో ఒకటి ఏంటంటే ఈ కంపీట్ చేయటము, నెక్స్ట్ ఆ డిజైర్ కూడా, అంటే ఈ ట్రైట్ ని ప్రిఫర్ చేసే ఈ డిజైర్ అండ్ ఈ ట్రైట్స్ ని డిస్ప్లే చేసే కేపబిలిటీ అన్నది, ఈ రెండు కూడా నెక్స్ట్ జనరేషన్ లో ఎక్కువ అవుతాయి. ఎందుకంటే బలంగా, ఫర్ ఎగ్జాంపుల్ బలమైన యాంట్లర్స్ ఉన్న డీర్ ని చూజ్ చేసుకుంటే కనుక ఫీమేల్ సెలెక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోటీ ఏర్పడటం వల్ల ఈ యాంట్లర్స్ అనేది కొట్టుకుంటాయి వాటి మధ్యలో సో దేర్ విల్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్. అది ఫిజికల్, అది అగ్రెషన్ అవ్వచ్చు, ఫిజికల్ ఫైటింగ్ అవ్వచ్చు, లేదంటే డిస్ప్లే కొన్ని సందర్భాలలో జస్ట్ డిస్ప్లే ఆఫ్ అగ్రెషన్ అవ్వచ్చు, వేరే వాటిని అంతే టెరిటోరియల్ అయిపోతాయి అవి. సో ఈ టెరిటరీ, ఈ గుంపులో ఇదే ఒక బలమైన మగ జంతువు అన్నది ఒక లీడర్ కింద ఉండటం అన్నది మనం చూస్తే గనక, సో ఇప్పుడు ఈ ఫీమేల్ అన్నది ఆ మేట్ ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఇలాంటి ట్రేట్స్ ఉన్నవి రావటం అన్నది ఎక్కువ గమనించవచ్చు. లేదంటే అది మగదైతే, లేదంటే ఆడదైతే ఇలాంటి ట్రైట్స్ కి ప్రిఫరెన్స్ అన్నది కూడా పాస్ అవుతుంది. సో ఇది పాజిటివ్ ఫీడ్బ్యాక్ కింద పనిచేసి ఏమంటారంటే ఫిషర్ గారు చెప్పిన దాని ప్రకారం అంటే ఇది గనక అన్చెక్కుడుగా వెళ్తే, అంటే ఈ ట్రైట్స్ అన్నది డైరెక్ట్ గా సర్వైవబిలిటీకి పడకపోయినా ఆ జీవికి నెక్స్ట్ జనరేషన్ లో ఎక్కువగా, అంటే ఈ సెక్షువల్ సెలెక్షన్ ద్వారా, ఫీమేల్ యొక్క సెలెక్షన్ ద్వారా ఈ ట్రైట్స్ అన్నది డైరెక్ట్ గా అడాప్టేషన్ కి ఉపయోగపడకపోయినా, సర్వైవబిలిటీకి ఉపయోగపడకపోయినా కానీ ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల సర్టెన్ ట్రైట్స్ అన్నది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుంది. అంటే ఇదే మళ్ళీ సెక్షువల్ డైమర్ఫిజం కి యాక్చువల్ గా రీజన్ కింద కూడా మనం చూడొచ్చు. కానీ ఈ ప్రాసెస్ అన్నది ఒకవేళ, ఎందుకంటే ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి, బయోలాజికల్ పరంగా ఫిజికల్ లిమిటేషన్స్ ఏదైతే ఉంటాయి, అంటే ఆ ట్రైట్ అన్నది ఇంకా నో లాంగర్ అది ఉపయోగకరంగా కాకుండా అది మళ్ళీ ప్రమాదకరంగానే మారనంత వరకు కూడా ఎక్స్పోనెన్షియల్ గా ఈ ట్రైట్స్ అన్నది ముందుకు వెళ్తాయి అన్నట్టుగా మనకి ఫిషర్ గారు చెప్తారు. బాగుంది. ఫిషర్ అండ్ రన్అవే అండి. అంటే ఇందులో ఏంటంటే, అంటే ఏం చెప్తారంటే యాజ్ లాంగ్ యాజ్ ద ప్రాసెస్ ఈజ్ అన్చెక్డ్ బై కౌంటర్ సెలెక్షన్, అంటే ఇంకొక రకమైన ఈ సెలెక్షన్ అన్నది రానంత వరకు ఇది ఒక ప్రాసెస్ ఇంకొకటి దే అడ్వాన్స్ టుగెదర్ అయినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఈ డిఫరెన్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కానీ ఈ ట్రైట్స్ అన్నది, అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ పొడవాటి తోక ఉన్న ఒక పక్షి కానీ ఆ చేంజెస్, లాంగ్ టైడ్ విడో బర్డ్ అంటారు అందులో కానీ, పీకాక్స్ లాంటివి, సో వీటిలో ఆ చేంజెస్ అన్నది చాలా డిఫరెన్సెస్ ఇన్ దోస్ చేంజెస్ అన్నది చాలా ఎక్స్పోనెన్షియల్ గా జరుగుతుంది అన్నట్టుగా మనకు చెప్తారు. అంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేసాం మనం, రిచర్డ్ డాకిన్స్ గారి ఎపిసోడ్ చేసినప్పుడు ఆర్మ్ రేసెస్ అని మాట్లాడుకున్నమాట. అవి ఏం చేస్తాయంటే, అంటే ఇప్పుడు వేటాడబడేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైగర్ కనుక బాగా పరిగెత్తి ఒక జింకను వేటాడుతున్నప్పుడు జింకలు కూడా అంతే ఫాస్ట్ గా పరిగెడతాయి అనమాట. సో నెక్స్ట్ జనరేషన్ కి సర్వైవల్లోని ఆ జింక అది గనక పరిగెట్టే ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ నెక్స్ట్ జనరేషన్ కి అది సర్వైవ్ అవ్వగలిగింది కనుక ఆ లక్షణాలు నెక్స్ట్ తరానికి పాస్ చేయగలుగుతుంది అనమాట. అంటే ముందు తరాల్లోని ఈ పులికి అందకుండా బాగా ఫాస్ట్ గా పరిగెత్తేవి బాగా అవి, అలాగేమో వీటిని వేటాడడానికి ఏ పులి అయితే, ఒక సింహం కానీ పులి కానీ బాగా పరిగెట్టి వేటాడగలిగే శక్తి ఉన్నది మాత్రమే బ్రతకగలుగుతుంది. ఎందుకంటే దానికి ఆహారం దొరుకుతుంది, వేటాడలేని దానికి ఆహారం దొరకదు అనమాట. అప్పుడేమవుతుందంటే ఈ శక్తిని పుంజుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ లో ఆ కిడ్స్ కి, ఆ తర ఆఫ్ స్ప్రింగ్స్ కి ఆ క్వాలిటీస్ పాస్ చేయడం,
ఇది ఆర్మ్ రేసెస్ అంటారు అనమాట. అంటే మీకున్న ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బలమైన బాడీ కానీ, కాళ్ళు కానీ, ఊపిరితిత్తులు కానీ, లంగ్స్ కానీ, చీతా ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అవును. పాస్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఏమవుతాయంటే, ఏ ట్రేట్స్ అయితే ఈ ఫిమేల్స్ ప్రిఫర్ చేస్తున్నాయో ఆ లక్షణాలని ముందు తరానికి డిజైర్స్ ద్వారా, అంటే ఆ లక్షణాలని అవి ఆల్రెడీ ఉన్నాయి కానీ అవి ద్విగుణీకృతం అయినాయి అంటారు చూసారా, అంటే మల్టిపుల్ గా ఆ లక్షణాలని ఎక్కువగా ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మేము ఒకసారి ఎపిసోడ్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం. అవునవును, అది ఆర్మ్స్ రేస్ అన్నారు. అదే మనకి మ్యూచువల్ ఎయిడ్, ఇంకా మ్యూచువల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవల్యూషన్, మ్యూచువల్ ఎయిడ్ అన్నది ఒకటి ఉంటుంది, అందులో చెప్తారు. అంటే అండ్ ఇంకొకటి కూడా, అంటే ఇప్పుడు మనం మాట్లాడింది సెక్షువల్ సెలెక్షన్ అనేది విత్ ఇన్ ద స్పీసెస్ అవుతుంది, కానీ ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే యాక్చువల్లీ ప్రీడేటర్ కి ప్రేకి, అంటే ఒక వేటాడే జంతువు యొక్క ఈ లక్షణాలు అన్నది వేటాడబడుతున్న జంతువు యొక్క క్యాపబిలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఎవాల్వ్ అవుతాయి. అది ఎందుకంటే అది మనకి డిస్టింగ్విష్ చేయాలి డిఫరెన్స్ మట్టుకి, అది బాగా చెప్పారు, కరెక్ట్. కానీ విత్ ఇన్ ద మేల్స్ లోని కూడా, అంటే కాంపిటీషన్ టు చూస్ ఏ ఫిమేల్ ఆర్ టు అట్రాక్ట్ ఫిమేల్, అంటే ఒక ఫిమేల్ అట్రాక్ట్ చేయడానికి ఈ ఇంట్రా స్పీసీస్ కాంపిటీషన్, అంటే ఏంటంటే సేమ్ సెక్స్ లో కూడా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. అంటే ఒకటేమో బిట్వీన్ ద స్పీసీస్, సెక్షువల్ సెలక్షన్ లో మీకు ఇంట్రా కరెక్ట్ అది సేమ్. మీరు కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనకి ఈ మీన్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ సక్సెస్ గురించి చూసుకున్నప్పుడు, ఇలాగ సెక్షువల్ సెలక్షన్ లో అంటే సమ్ ఇండివిజువల్స్ కొన్ని వాటికి మాత్రం వేరే వాటికంటే ఎక్కువ రిప్రొడక్టివ్ సక్సెస్ అన్నది విత్ ఇన్ ఏ పాపులేషన్ చూడటం మనం జరుగుతుంది. అంటే మోర్ అట్రాక్టివ్ గా ఉన్నది ఎక్కువ పార్ట్నర్స్ ని పొందటం, దాని ద్వారా ఎక్కువ సంతానం కలిగే అవకాశం ఉన్నది. సో దీని రిజల్ట్ ఏమవుతుందంటే ఈ ట్రేట్స్ అన్నది ఇంక్రీజింగ్, అంటే ఎక్కువగా ఉండటం తర్వాత జనరేషన్స్ లో అని చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ట్రేట్స్ అన్నది ఎంత దూరం వెళ్ళిపోతాయి అంటే కొన్ని స్పీసీస్ యాక్చువల్లీ ఎక్స్టింక్ట్ కూడా అయిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. ఐరిష్ ఎల్క్ అని అయితే ఏవైతే ఈ కొన్ని చెప్తామో వాటికి ఈ దాదాపు ఐ థింక్ 40 కిలోల బరువు ఉండే కొమ్ములు వాటి మొయ్యగలిగినాయి అన్నట్టుగా మనకి ఫాజిల్స్ ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఒక సమయంలో అవి అంతరించిపోవటం, అంటే దాన్ని మూవ్ అవటానికి కానీ అడవుల్లో ఈ చెట్ల మధ్యన సులభంగా తిరగటం లేదంటే పరిగెట్టడము కష్టం అయిపోయేంత దూరం వెళ్ళినప్పుడు అది ఎక్స్టెంట్ అయిపోయటం జరిగింది. సో ఒక్కొక్కసారి ఎక్స్టెన్షన్ కి డ్రైవ్ చేయటమే కాకుండా ఈ సెక్షువల్ సెలెక్షన్ అన్నది సెక్షువల్ అంటే స్పీసీస్ లో డైవర్జెన్స్ కి కూడా, అంటే రకరకాల స్పీషీస్ అంటే ట్రేట్స్ తో ఉద్భవించడానికి కూడా అవకాశం వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఫిషర్ గారు 2 హైపోథెసిస్లు పెట్టారండి. ఒకటి సెక్సిసన్ హైపోథెసిస్ అని, దాన్ని మనం ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్నది డిస్కస్ చేసినప్పుడు చెప్పుకుంటాం. ఇంకొకటి గుడ్ జీన్ హైపోథెసిస్ అన్నది, అంటే ఈ కమ్యూనికేషన్ ఆఫ్ ఫిట్నెస్ అన్నది, అంటే ఈ ఫిట్నెస్, హెల్త్ ఆర్ సర్వైవబిలిటీ, మనం ఏదైతే చెప్తున్నాం ఫిట్నెస్ అంటే జత కట్టడము, హెల్దీ ఆఫ్స్ప్రింగ్ వచ్చేలాగా ఉండే క్యాపబిలిటీ, దీనికి హెల్త్ కి సర్వైవబిలిటీ, వీటిని ఈ గుడ్ జీన్ హైపోథెసిస్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఈ అగ్రెషన్, ఈ మెజర్స్, ఈ ట్రేట్స్ అన్ని కూడా దే ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ దేర్ ఫిట్నెస్ అన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెమలి విషయంలోనే చెప్పుకుంటే కనుక మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ద గుడ్ జీన్ హైపోథెసిస్ ప్రకారం అయితే ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ డిఫెక్ట్ ఆర్ హ్యాండిక్యాప్డ్నెస్ అనుకోవచ్చు. అంటే ఏదైనా ఒక జంతువు కానీ ఒక వేరే జీవి కానీ దీనిని అటాక్ చేయడానికి వస్తే దీనికి తప్పించుకోవటానికి కష్టంగా ఉండటం, లేదంటే ఓపెన్ ప్లేసుల్లో ఈజీగా ఐడెంటిఫై అబ్జర్వ్ కాబడే ప్రమాదం ఉన్నా కానీ నేను ఇప్పటికీ బ్రతికే ఉన్నాను అన్నది డిస్ప్లే చేయటం అన్నది దాని ఫిట్నెస్ ని అడ్వర్టైజ్ చేస్తున్నట్టుగా మనకి ఈ థియరీ ప్రకారం అర్థం చేసుకోవాలి. అంటే
న్యాచురల్ సెలెక్షన్ ఏమైందంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, అంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు సెక్షువల్ సెలెక్షన్ అన్నది స్ట్రగుల్ బిట్వీన్ ద మేల్స్ ఫర్ పొజిషన్ ఆఫ్ ఫీమేల్స్ అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవి రెండు కూడా వేరియింగ్ డిగ్రీస్ లో మనకి అబ్జర్వ్ చేస్తాం అనమాట మన ఎవల్యూషన్ లో. ఇప్పుడు అంటే ఈ సెక్సిసన్ హైపోథసిస్ ప్రకారం ఆయన 1930లో ద జెనెటికల్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అనే పుస్తకంలో ఈ ఫిషర్స్ ప్రిన్సిపల్ ఫిషరియన్ రన్అవే అంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సెక్షువల్ సెలెక్షన్ ఈ ప్రిఫరెన్సెస్ ని ఎలా యాక్సిలరేట్ చేస్తుంది అన్నదాన్ని, అంటే కొన్ని రకాల ట్రైట్స్ ని ఎలా ప్రిఫర్ చేయటము, లేదంటే అలా ప్రిఫర్ చేసే ఈ ప్రిఫరెన్స్ అన్నది కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఎలాగా వెళ్తుంది అన్నట్టుగా. సో వీటిని మనకి రొనాల్డ్ ఫిషర్ గారు, ఈయన స్టాటిస్టిషియన్ అండ్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్, ఈయన ద జెనెటికల్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అనే పుస్తకంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం మనం చూడొచ్చు. ఇందులో మనము ఇంకా అంటే ఈ సెక్షువల్ డైమార్ఫిజం అన్న దాని గురించి చెప్పుకుంటే, ఈ ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏది ఉంటాయో, అంటే మేల్ కి ఫీమేల్ కి రిప్రొడక్షన్ కి ఉపయోగపడే ట్రైట్స్ డిఫరెన్సెస్ ఏదైతే ఉంటాయో ఫర్ ద పర్పస్ ఆఫ్ కోర్ట్షిప్ అన్నది, ఇవి కాకుండా ఉండే వాటిని మనం సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అని ఏం చెప్పుకుంటాం. అంటే ఫేషియల్ హెయిర్ కానీ కొన్ని రకాలైనటువంటి అదర్ ఫిజికల్ ఫీచర్స్ కానీ ఏమంటూ ఉంటాయో ఇవి చాలా వేరీ అవుతాయి మేల్ కి ఫీమేల్ కి మధ్యలో. అంటే ఈ డిఫరెన్సెస్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి చేపల్లో దాదాపు ఆ మగ చేప అన్నది ఆడ చేపకి ఈ సైజులో దాదాపుగా 30 టైమ్స్ డిఫరెన్స్ ఉండటం అన్నది. అలాగే కొన్ని స్పైడర్స్ లో, కొన్ని బర్డ్స్ ఆఫ్ ప్రే అంటారు వాటిలో, అలాగే కొన్ని రకాలైనటువంటి మ్యామల్స్ లో ఇప్పుడు మనం గమనించిన ఈ యాంట్లర్స్ లాంటివి, కొమ్ములు లాంటివి ఉండటం, బ్రైట్ కలర్స్ ఉండటం, ఈ ఫిజికల్ మార్ఫాలజీ అంటారు ఈ పీకాక్స్ లో అయితే ఈ డిఫరెన్సెస్ అన్ని చాలా ఎక్కువగా కనపడటం అన్నది జరుగుతుంది. సో ఈ టర్మ్స్ అన్ని మనం నెక్స్ట్ అంటే ఈ సెక్షువల్ డైమార్ఫిజం అన్నది నెక్స్ట్ డిస్కస్ చేసిన దానికి ఉపయోగపడుతుంది, అందుకని ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఈ మేల్ అంటే ఇంకొకటి ఈ మేల్ ఇంట్రాసెక్షువల్ కాంపిటీషన్ అన్నది, అంటే రెండు మేల్స్ గనక కంపీట్ చేసుకుంటున్నప్పుడు ఆపర్చునిటీ కోసం ఒక ఫీమేల్ కోసం, యూజువల్ గా లార్జర్ మేల్స్ టెండ్ టు విన్ ద కాన్ఫ్లిక్ట్ అంటారు. అంటే చాలా బలంగా ఉన్నది దాని షీర్ స్ట్రెంగ్త్ ద్వారా కానీ ఎబిలిటీ టు వార్డ్ ఆఫ్, అంటే వేరే వాటిని దగ్గరకు రాకుండా తరిమేయగలిగే శక్తి ఉండటం అన్నది మనకి కనబడుతుంది. ఇది యూజువల్ గా స్టడీస్ చూసిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఎబిలిటీ అన్నది డిస్ప్లే చేసే ఈ క్యారెక్టర్స్ ని డిస్ప్లే చేసే విధానం అన్నది యూజువల్లీ హ్యాపెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫీమేల్ అన్నట్టుగా. అంటే ఇది లేకపోయినా కానీ జరుగుతుంది, కానీ ఫీమేల్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సో దీన్ని అగైన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వీటిని ఫ్యాక్టర్స్ ఏంటి అని చూసుకున్నప్పుడు ఈ సెక్స్ రేషియో, అంటే ద నంబర్ ఆఫ్ మేల్స్ టు ఫీమేల్ రేషియో ఒకటి, అలాగే డెన్సిటీ ఆఫ్ మేల్స్, అలాగే రీసోర్స్ వాల్యూ, అంటే హౌ వాల్యూ దే సీ దిస్ రిసోర్స్ అన్నది, అండ్ ఈ విన్నర్ లూజర్ ఎఫెక్ట్స్ అన్నది, అంటే రిస్క్ అనాలిసిస్ అన్నది, సోషల్ ర్యాంకింగ్ అన్నది, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ఈ సెక్షువల్ డైమార్ఫిజం అన్నది, అంటే ఒకే జాతిలో ఉన్న మగవాటికి ఆడవాటికి మధ్యలో ఉండే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అండ్ ఫిజికల్ ట్రైట్స్ లో ఉండే డిఫరెన్సెస్ అన్నది. అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక చిన్న విషయం క్లారిఫై చేద్దాము. అంటే ఈ సెక్షువల్ డైమార్ఫిజం అంటే మనకి ఏంటంటే ఆడకి మగకి ఎప్పుడు కూడా అవయవాల్లోని తేడా ఉంటుంది. మనం చెప్పేది ఆ తేడా కాదనమాట. ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్ అనేది రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏవైనా దాన్ని బట్టి డిఫరెన్షియేట్ చేయడం కాదు, ఫిజికల్ అపియరెన్స్ డిఫరెన్స్ అన్నమాట మెయిన్లీ. అవును. సో ఇందులో మనకి ఈ ఫిష్ చెప్పిన దాంట్లో ఏంటంటే మనకి రెండు రకాలుగా వాటిని కంపేర్ చేసి చూపిస్తారు అనమాట. అంటే హై సెక్షువల్ డైమార్ఫిజం ఉన్న స్పీషీస్ చూసుకుంటే, అంటే ఈ మగ జాతికి ఆడ జాతికి మధ్యన కనపడే తేడాలు ఏదైతే ఉన్నాయో అది
అగ్రెషన్ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నది షార్ట్గా ఉన్నప్పుడు, అలాగే లెస్ పేరెంటల్ బిహేవియర్ అంటారు. అంటే పిల్లల్ని ఆఫ్స్ప్రింగ్ని వాటి కోసం మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా టైమ్ ఆర్ బిహేవియరల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత డిగ్రీలో ఉంటుంది లేదా ఉండదు అన్న దాని వల్ల కానీ ఈ ఈ సెక్షువల్ డైమోర్ఫిజం అన్నది వేరీ అవటం అన్నది గమనించడం జరిగింది అనమాట. సో ఈ విషయం వచ్చేటప్పటికి అంటే ఇదంతా మనం చూస్తే కనుక అంటే ఇన్ జనరల్ సెక్షువల్ సెలెక్షన్ అన్నది జీవుల యొక్క పరిణామంలో వాటి ఫిజికల్ ట్రైట్స్ యొక్క చేంజెస్ లో కానీ అంటే సెక్షువల్ డైమార్ఫిజం లో కానీ ఎలాగా ఎఫెక్ట్ ఇస్తాయి అన్నది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఫిషర్ గారి థియరీ ద్వారా. అలాగే మనకి మెయిన్ ఇప్పుడు మనం ఇఫ్ వి కమ్ బ్యాక్ టు ద పాయింట్ అంటే సెక్షువల్ సెలెక్షన్ ఇన్ హ్యూమన్స్ అన్న దాని గురించి మనకి చాలా స్ట్రాంగ్ గా చెప్పగలిగే థియరీస్ కంటే కూడా ఎక్కువగా ఉండేవి ఆర్గ్యుమెంటేటివ్ హైపోథసిస్ కిందే ఉండటం అన్నది మనం గమనించవచ్చు. అంటే ఈ రోల్ ఆఫ్ సెక్షువల్ సెలెక్షన్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ అన్నది అంత ఫర్మ్ గా ఎస్టాబ్లిష్ అయినట్టుగా అయితే మనకి కనపడదు. అంటే కొన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఈ ఎనటామికల్లీ మోడర్న్ హ్యూమన్స్ యొక్క బ్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నది ఇవాల్వ్ అవ్వటానికి సెక్షువల్ సెలెక్షనే కారణం అయి ఉండవచ్చు అన్నట్టుగా మనకి చెప్తారు. ఇందులో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. అంటే ఈ హ్యూమన్ బ్రెయిన్ అన్నది ఇవాల్వ్ అవటం అన్నది సర్వైవల్ బెనిఫిట్ అంత కాదు అన్నట్టుగా. అంటే కంపేర్ టు అంటే ఈ మెయింటెనెన్స్ కాస్ట్ కిందకి మనం తీసుకుంటే అంటే దాదాపు 1/4 ఆఫ్ రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేస్తున్నాం మనం బాడీలో ఆక్సిజన్ కానీ వాటిని కానీ తీసుకునే ఈ ముఖ్యమైన ఎక్కువ కన్జ్యూమ్ చేసే ఆర్గాన్ కింద మనం తీసుకున్నప్పుడు దీనివల్ల ఎడిషనల్ గా అంటే ఈ ఎనటామికల్లీ మోడర్న్ హ్యూమన్స్ అని ఎందుకన్నామంటే కేవలం సర్వైవింగ్ గురించే అనుకుంటే గనక ఇంత అవసరం లేనట్టుగా మనకి కనబడుతుంది కంపేర్ చేసినప్పుడు. మనం ఈ వేరియస్ అన్ని జీవుల్లో ఎవల్యూషన్ అన్నది ప్రక్రియ ఎలాగా ముందుకెళ్తుంది అనేది కంపేర్ చేసినప్పుడు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి కరెంట్ కన్సెన్సస్ ఏం చెప్తుందంటే ఈ సెక్షువల్ సెలెక్షన్ అన్నది ఒక పొటెన్షియల్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ గా ఉపయోగపడి ఉండవచ్చా ఈ మెథడు అన్నది మానవ ఈ ఎనటామికల్లీ మోడర్న్ హ్యూమన్స్ యొక్క మైండ్ ఆర్ బ్రెయిన్ అన్నది ఎవాల్వ్ అవటానికి అన్నట్టుగా మనకు చెప్తాను. ఇందులో డార్విన్ కంక్లూజన్ గురించి చూస్తే కనుక ఈ సెక్షువల్ సెలెక్షన్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ లో ఆయన ప్రకారం చూస్తే గనక ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ సెక్స్ అండ్ జనరల్లీ మేల్స్ మనం తీసుకుంటే దే డ్రైవ్ అవే ఆర్ కిల్ రైవల్స్ ఆర్ ఫిమేల్స్ రిమైనింగ్ ప్యాసివ్. అంటే వేరే మగవాళ్ళని చంపేయటం కానీ వేరే చోటకి దగ్గరకు రానివ్వకుండా చేయటం అన్నది ఒకటైతే గనక ఇంకొకటి ఈ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ సెక్స్ బట్ ఇన్ ఆర్డర్ టు ఎక్సైట్ ఆర్ చార్మ్ ఆపోజిట్ సెక్స్ అన్నారు. అంటే ఫిమేల్స్ సెలెక్షన్ అన్నది అంటే మోర్ అగ్రియబుల్ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకునేలాగా ఎక్సైట్మెంట్ ఆర్ చార్మింగ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్యూమన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఈ సెక్షువల్ స్ట్రగుల్లో 2వ రకం కింద పనిచేస్తుంది అన్నట్టుగా మనకి ఆయన కంక్లూడ్ చేయటం మనం గమనించవచ్చు. అంటే మనకి మేల్స్ లో ఈ గడ్డం కానీ బేర్డ్ కానీ అంటే అలాగే హెయిర్లెస్నెస్ కానీ అంటే కంపేర్ టు అదర్ ప్రైమేట్స్ మన వానర జాతులతో చూస్తే గనక హ్యూమన్స్ ఆర్ ద లెస్ హెయిరీ అన్నట్టుగా ఉంది. సో ఇలాంటి ట్రైట్స్ రావటం కానీ ఇవన్నీ కూడా ఈ సెక్షువల్ సెలెక్షన్ యొక్క రిజల్ట్ కింద. అలాగే ఈ ఫిజికల్ ట్రైట్స్ ఏదైతే ఉన్నాయో మనకి అన్ని చోట్ల ఒకలాగా లేకపోవటం అన్నదాన్ని కూడా ఆయన డిస్కస్ చేయటం జరుగుతుంది. అంటే సర్వైవల్ కి ఉపయోగకరంగా లేకపోయినా కానీ డిఫరెంట్ గా ఉండటం అన్నది కూడా సెక్షువల్ సెలెక్షన్ లో భాగంగానే దాని వల్లే కూడా వచ్చి ఉండవచ్చు అన్నట్టుగా. సో అది మళ్ళీ ఎలాంటి డిఫరెన్సెస్ ఏంటి అన్నది మనం చూస్తే గనక
ఈ లెవెల్ ఆఫ్ సెక్షువల్ డైమార్ఫిజం అన్నది జనరల్ గా సెక్షువల్ సెలక్షన్ కి ఒక మార్క్ కింద చూసినప్పుడు, అంటే స్టడీ చేసేటప్పుడు ఈ ఈ ఎర్లీ హ్యూమన్ అన్న వాళ్ళు, అంటే బాగా కొన్ని మిలియన్స్ ఇయర్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం గా తెలిసిన ఫాజిల్స్ ని స్టడీ చేసినప్పుడు మనకి తెలిసినవి ఏంటంటే, వాళ్ళు ఎక్కువగా హైలీ డైమార్ఫిక్ గా ఉన్నట్టుగా, అంటే మగకి ఆడకి ఎక్కువ తేడాగా ఉన్నట్టుగా, గ్రాడ్యువల్ గా మనిషి అన్నది ఈ మోనోగమస్ గా మారే క్రమంలో, అంటే ఒకరికి ఒకరే అన్నట్టుగా ఉండే క్రమంలో ఈ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఏదైతే ఉందో, ఈ సెక్షువల్ డైమార్ఫిజం అన్నది తగ్గినట్టుగా మనకి ఇప్పుడు వస్తున్న స్టడీస్ ప్రకారం తెలుస్తుంది. షూర్ అండి. ఇంకా దీంట్లోనే మనకి అసలు హ్యూమన్స్ మధ్యన అంటే అసలు ఇటువంటి అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళ మధ్యన, అంటే దీన్ని మనం ఎలా చూడాలంటారంటే, మన జెనెటిక్స్ పరంగా అంటే ఈ రోల్ ఏమన్నా మారుతుందా మనలోనే? అంటే ఈ మన ప్రిఫరెన్సెస్ మీరు అన్నారు కదా, డిజైర్స్ కూడా పాస్ అవుతాయి అన్నట్టుగా చెప్పారు కదా, అసలు హ్యూమన్స్ లో అయితే ఇది ఎలా జరుగుతుంది సెలక్షన్ అనేది? జెనెటిక్స్ అనేది ఒక క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్. దాని దగ్గరికి వస్తాను. దానికంటే ముందుగా, అంటే ఈ ప్రిఫరెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ గురించి వచ్చినప్పుడు, అంటే ఇన్ జనరల్ గా ఈ సెక్షువల్ సెలక్షన్ ఎలా జరుగుతుంది అన్నది కాకుండా హ్యూమన్స్ గురించి మాట్లాడితే, అంటే ఈ ఎనటామికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్స్ లో ప్రిఫర్ చేసేటప్పుడు, వాళ్ళు కూడా జనరల్ గా ఈ ఫేషియల్ హెయిర్ కానీ, ప్యూబిక్ హెయిర్ కానీ, అలాగే పెనిస్ సైజ్ కానీ, అలాగే ద లాస్ ఆఫ్ పెనిస్ బోన్ అని అంటారు, బ్యాక్యులమ్ అంటారు. అంటే చాలా మ్యామల్స్ లో అండ్ ప్రైమేట్స్ లో కూడా వాటికి ఈ పెనిస్ బోన్ అన్నది కూడా ఉండటం ఉన్నది. అంటే కానీ హ్యూమన్స్ లో వచ్చేటప్పటికి పెనైల్ ఎరెక్షన్ అన్నది, అంగస్తంభన అన్నది, ఇట్ డిపెండ్స్ ఆన్ హైడ్రాలిక్ పంపింగ్ సిస్టమ్. అలా ఉన్నప్పుడు ఈ బోన్ అన్నది మిస్ అవ్వటం అన్నది ఈ ఎర్లీ వార్నింగ్ ఆఫ్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఇల్ హెల్త్ కింద ఉపయోగపడి సెక్షువల్ సెలక్షన్ లో అలాగా బోన్ మిస్ అవటానికి ఫేవర్ జరిగినట్టుగా మనకి స్ట్రాంగ్ థియరీ అయితే ఉన్నది. అలాగే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడానికి ఇప్పుడు ఈ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ లో డిఫరెన్సెస్ చూసుకుంటే గనక, ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ మోస్ట్, అంటే ఫీమేల్స్ యొక్క సెలెక్షన్, అంటే ఈ ప్రిఫరెన్సెస్ లో ఉండే స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి వాయిస్ పిచ్ ఆర్ ఫేషియల్ షేపు, అలాగే మస్క్యులర్ అపీరియన్స్, అలాగే డామినెంట్ బిహేవియర్, ఇవన్నీ కూడా ఉన్నట్టుగా, అంటే హైట్, ఇవన్నీ కూడా జనరల్ గా, అంటే ఇవి ఇండికేటర్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ ప్రిఫరెన్సెస్ అన్నది ఈ ఫీమేల్ యొక్క మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు, అంటే ఫెర్టైల్ ఫేజ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఫెమినైన్ ట్రైట్స్, అంటే అంత స్ట్రాంగ్ ఫిజికల్ డామినెంట్ బిహేవియర్ కానీ, మస్క్యులినిటీ కాకుండా ఫెమినినిటీ అన్న ట్రైట్స్ ఉన్నవి కూడా మనకి ప్రిఫరెన్సెస్ కింద ఉంటాయి కదా అని చూస్తే గనుక, దానికి సమాధానం కింద ఏంటంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్ అన్నది దానికి సమాధానం కింద మనకి స్టడీస్ లో తెలుస్తుంది. అంటే ఋతుచక్రంలో ఎప్పుడైతే మోస్ట్ ఫెర్టైల్ ఫేజ్ అని ఉంటుందో, అలాంటి సమయంలో ఇలాంటి ప్రిఫరెన్సెస్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నట్టుగా మనకి చేసిన స్టడీస్ లో తెలుస్తుంది. అండ్ 2020లో చేసిన ఒక రిపోర్ట్ లో అయితే గనక మనం రీసెంట్ గా ఈ ఉమెన్ tend to find a man more attractive if the man's previous relationships ended mutually అన్నట్టుగా. అంటే డంప్ అంటే మ్యాన్ వాజ్ డంప్డ్ అన్నట్టుగా కాకుండా, అంతకు ముందు రిలేషన్షిప్ అన్నది ఎంత మ్యూచువల్ గా, ఎంత పాజిటివ్ నోట్ లో విడిపోయారు అన్న దాన్ని కూడా ఒక రకమైన సెక్షువల్ ప్రిఫరెన్స్ కింద ఉన్నట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో మేబీ దిస్ ఈజ్ ఏ
దిస్ ఈజ్ ఎ పాయింట్ ఫర్ మేల్స్ అండి. యా సో అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ఒకటి ఏంటంటే పాయింట్ యాక్చువల్గా ఏమవుతుందంటే, ఎప్పుడైతే స్ట్రెస్డ్ అవుట్ పీరియడ్లో ఉన్నా, లేకపోతే క్యాంపెయిన్షిప్ కావాలనుకున్నప్పుడు, లేకపోతే నీడ్ బేస్డ్ అనమాట. నీడ్ బేస్డ్ ఏంటంటే ప్రీవియస్ అంటే ఇప్పుడు కూడా ఉమెన్ విషయంలో అయితే, హ్యూమన్స్లో అయితే ఒక రకమైన సెక్యూరిటీకి, అంటే ఎక్కడైతే తనకి సెక్యూరిటీగా ఉంటుందన్నది, అంటే నాట్ ఓన్లీ ఇండివిజువల్ సెక్యూరిటీ, ఆఫ్ స్ప్రింగ్స్ సెక్యూరిటీ కూడా అనమాట ముందు ముందు అదొకటి. అప్పుడు ఏమవుతుందంటే అది కూడా వన్ ఆఫ్ ద ప్రిఫరెన్స్ అనమాట, అంటే ఫిమేల్కి. సో మేల్ ఫిమేల్ ప్రిఫరెన్సెస్లోని ఎక్కువగా ఫిమేల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, మేల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడితే, ఈ వాళ్ళు అంతకు ముందున్న రిలేషన్షిప్లోని స్ట్రెస్డ్ అవుట్ కండిషన్స్లో కూడా దే ప్రిఫర్ అనదర్ పార్ట్నర్ అన్నట్టుగా కూడా రీసెర్చర్స్ చెప్తూ ఉంటాయి. అవునండి. అండ్ అండ్ యాక్చువల్లీ అంటే ఇన్వెస్ట్ అంటే ఇక్కడ అర్థం కాకపోతే కనుక, యాక్చువల్లీ ఏంటంటే ఉమెన్ ఆర్ ఫీమేల్ అంటే హూ ఎవర్ బేర్స్ చిల్డ్రన్, గుడ్ పిల్లల్ని కని పెంచే సెక్స్ ఏదైతే ఉందో, అంటే మన ఫీమేల్స్ అనుకుంటే వాళ్ళకి దే హ్యావ్ హై కాస్ట్స్ అన్నమాట. అంటే దే హ్యావ్ అ లాట్ మోర్ టు లూజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫెయిల్డ్ రిలేషన్షిప్. అంటే ఒక రిలేషన్షిప్ అన్నది ఎంత లాంగ్ ఉంటే అంత ఆఫ్ స్ప్రింగ్ ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళీ పెద్ద అయ్యే సమయానికి మళ్ళీ రిప్రొడ్యూసిబుల్ కెపాసిటీ వచ్చే వరకు వాళ్ళు ఆరోగ్యంగా పుట్టడానికి, పెరగటానికి కూడా పడేలాగా ఫీమేల్ అన్నది చూడటం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా మనకి కాన్షియస్ గానో సబ్ కాన్షియస్ గానో కూడా ఇవి ఎఫెక్ట్ చదువుతాయి. అంటే ఈ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ అన్నది బయోలాజికల్ డ్రైవర్సా కాదా అని మనం చూసినప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇవి బయోలాజికల్లీ డ్రివెన్. అంటే ఈ ఫినోటైపిక్ ట్రైట్స్ అయితే ఏదైతే ఉంటారో, అంటే ఒక ఆపోజిట్ సెక్స్ యొక్క హెల్త్ అండ్ ఫిట్నెస్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లాగా తీసుకున్నప్పుడు ఈ ప్రిఫరెన్సెస్ ఫర్ కలర్ ఆఫ్ ఐ కానీ, లేదంటే ఈ మస్క్యులర్ ఎపిరియన్స్ కానీ, డామినెన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇండికేషన్స్ ఫర్ పవర్ ఆర్ యునో కెన్ ప్రొవైడ్ అన్నట్టుగా. అంటే ఇప్పుడు యాడ్ వస్తుంది చూసారు, ఒకటి యాక్స్ యాడ్ వస్తుంది కదా, ఇది డియోడ్రెంట్ ఆర్ బాడీ ఫ్రెష్ యాడ్, అలాగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ లాగా మేల్స్ ఉండాలంటే అదైతే. అంటే యాక్చువల్లీ అది కూడా యాక్చువల్లీ అది మీరు సరదాగా అన్నారు, దేనికి అన్నారో తెలియదు కానీ, నేను ఇది యాక్చువల్గా మీరు ముందు అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఇదేనండి. దీనికి మనకి ఈ MHC జీన్స్ అన్నది ఉంది మనకి. ఈ స్వెటీ టీషర్ట్ స్టడీ అని చేయటం జరిగింది. ఆ స్టడీలో ఏం జరిగిందంటే ఈ జెనెటిక్స్ అన్నవి కూడా రోల్ ప్లే చేస్తాయా అని చూసినప్పుడు, అంటే ఈ మంచిగా ప్రొవైడ్ చేయాలి అంటే డబ్బులో, లేదంటే ఆస్తో వెల్తో ఉండాలి, మస్క్యులర్ గా ఉండాలి, డామినెంట్ గా ఉండాలి, పవర్ లో ఉండాలి, లేదంటే సిమెట్రిక్ గా ఉండాలి. అంటే సిమెట్రీ ఈజ్ అగైన్ ఎ డిస్ప్లే ఆఫ్ హెల్త్. అండ్ ఏదైనా హెల్తీ ఫిజికల్ ఆర్ మెంటల్ ఇల్నెస్ ఉన్నప్పుడు మనకి సర్టెన్ ట్రేట్స్ ఉండవు మన జీవుల్లో. అందుకని ఈ సిమెట్రీని కానీ చూడటం కానీ, ఈ వాయిస్ లో కానీ ఈ డిస్ప్లే ఈ ట్రేట్సే కాకుండా మనకి ఈ MHC జీన్స్ అన్నది ఎలాగా ఆపరేట్ చేస్తాయి అన్నట్టుగా మనకి చేసిన స్టడీస్ లో ఏం తెలిసిందంటే, అంటే ఈ స్వెటీ టీషర్ట్ స్టడీ అని చేశారండి. ఈ వెడకిండ్ స్టడీ అంటారు దీన్ని. ఈ వెడకిండ్ అని ఆయన ఒక చాలా మంది వాలంటీర్స్ ని తీసుకుని మెన్ని ఒక టీషర్ట్ ని ఒక 2-3 days పాటు కంటిన్యూస్ గా యూజ్ చేయమని చెప్పి, ఆ టీషర్ట్స్ అన్నిటిని తీసుకుని బాక్సుల్లో పెట్టి ఉమెన్ కి ఇచ్చి, ఏ టీషర్ట్స్ అయితే వాళ్ళు కోరుకునే విధంగా ఉన్నాయో, అంటే వాళ్ళ పూర్వపు రిలేషన్స్ ని గుర్తు చేయటం కానీ, వాళ్ళకి సెక్షువల్లీ ఇంట్రెస్ట్ కలిగించే విధంగా అట్రాక్టివ్ గా ఉన్నాయి అని చేసిన టెస్ట్ లో ఏం చేశారంటే, ఏం తెలిసింది అంటే ఉమెన్ దే ప్రిఫర్డ్ సెంట్స్ ఆఫ్ టీషర్ట్స్ వన్ బై మెన్ విత్ MHC జీన్స్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ అన్నట్టుగా. అంటే ఈ జెనెటిక్ కంపాటబిలిటీకి ఆపోజిట్ గా ఉన్న జీన్స్ ఉన్నది. అంటే ఇది అగైన్ ఎందుకు అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్స్
అంటే వేరియింగ్ ఇమ్యూన్ సిస్టమ్స్ కి ఉపయోగపడే జీన్స్ అన్నది ఉండటం అన్నది వైడ్ రేంజ్ ఆఫ్ డిసీజెస్ ని ఫైట్ చేయగలిగే అవకాశాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఒకే రకమైనటువంటి జీన్ పూల్ జీన్ ఇది ఉండకుండా వేరియేషన్ అన్నది ఇన్వైట్ చేసేలాగా ఉంటుంది అన్నట్టుగా తెలిసింది ఈ కంక్లూజన్. అంటే ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే ఎవ్రీ హ్యూమన్ బాడీ, ప్రతి బాడీకి కూడా ఒక బాడీ సెంట్ ఉంటుంది అనమాట. ఆ బాడీ సెంట్ అనేది ఏమవుతుందంటే మనకి స్వెటింగ్ వచ్చినప్పుడు దట్ అది అందులో మనకి తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే స్మెల్లింగ్ అనేది చూస్తామో దెర్ ఇస్ డిటెక్షన్ మెకానిజం ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ లో. అవి ఏం చేస్తాయంటే ఏవైతే మనకి ఈ స్మెల్ ఈ డిటెక్ట్ చేసేయగలిగేది డిఫరెంట్ జీన్ పూల్ ఉన్నట్లయితే మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా మోర్ అడ్వాంటేజెస్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ స్ప్రింగ్స్ కి ఈ మనకి ఏంటంటే మోర్ ఈ అంటే మనకి ఇతర రకాల జబ్బులు కానీ రాకుండా ఉండడానికి ఏంటంటే మోర్ పాసిబిలిటీస్ ఉంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతున్న డిటెక్షన్ వల్ల ఈ ఎరోజల్ అనేది లేకపోతే లైకింగ్ అనేది లేకపోతే డిజైర్ అనేది ఇంటెన్స్ గా ఉండే ఆ ఎంజైమ్స్ ని క్రియేట్ చేసి ఈ సెలక్షన్ ని చూసుకోమనేలాగా చేసే ఒక బిల్ట్ ఇన్ ఒక ప్రాసెస్ హ్యూమన్ ఉమెన్ బ్రెయిన్ లో ఉంటుంది. అవునండి, అవును. అందుకనే అది జెనెటిక్ వేరియేషన్ కోసం అది జీన్స్ ఎలా డ్రైవ్ చేస్తాయి అన్న దానికి వచ్చిన స్టడీ. ఇంకొక స్టడీ ఉందండి, అంటే డేవిడ్ ఎం బస్ అని. ఈయన ఇన్వెస్టిగేషన్ లో యాక్చువల్ గా ఈ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ లో ఎవరు ఏది ఎందుకు చూస్తారు అని చెప్పినప్పుడు ఆయన 3 కేటగిరీస్, అంటే 3 రకాలైనటువంటి విషయాలు చెప్తారు. అంటే ఈ ఎంసీహెచ్ జీన్స్, ఫేషియల్ క్యారెక్టరిస్టిక్స్, ప్రాక్సిమిటీ ఆర్ ఫెమిలియరిటీ ఇలాంటివి కాకుండా అన్కాన్షియస్ లెవెల్లో కూడా, అంటే ఈ జనరల్ గా ఈ రిసోర్సెస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏదైతే ఇంతకు ముందు అనుకున్నామో, అంటే గుడ్లు పెట్టే జాతి జంతువులు అయితే కనుక, జంతువుల దగ్గర మాట్లాడితే కనుక దే నీడ్ టు ఇన్వెస్ట్ ఎ లాట్ మోర్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్. అంటే హ్యాచ్ చేయడానికి కానీ, కేరింగ్ కానీ, ఫీడింగ్ కానీ ఎక్కువ సమయాన్ని కేటాయించటం అవసరం అవుతుంది. అలాగే దే హ్యావ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫెర్టిలైజేషన్. గర్భం దాల్చగలిగే అవకాశాలు కూడా వాటి జీవితకాలంలో చాలా తక్కువగా ఉంటాయి. అదర్ దెన్ దట్ కంపారిటివ్లీ ఈ హ్యూమన్ మేల్ దాంట్లో అయితే ద ఓన్లీ కాస్ట్ ఈస్ స్పెర్మ్ అన్నట్టుగా అక్కడ మనకు తెలుస్తుంది. అలాగే యూత్ అండ్ ఫెర్టిలిటీ అన్నది కూడా ఈ టైం అన్నది కూడా ఆపర్చునిటీ అది కూడా లిమిటెడ్ గా ఉంటుంది ఫీమేల్స్ లో, అది మేల్స్ లో లాంగర్ గా ఉంటుంది. అలాగే ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఈ హెల్దీ హెయిర్ కానీ, స్కిన్ కానీ, ఆర్ వెల్ టోన్డ్ ఫిజిక్ కానీ, అయితే ఏదైతే అందం అని చెప్పుకుంటున్నట్టుగా మనకి ఇప్పుడు ఉందో అంటే దాని వెనక అన్నట్టుగా, అంటే ఉమెన్ కు కూడా మ్యాన్ అంటే ఉమెన్ ఎలా ఉండాలని, ఉమెన్ అంటే మనం అంటాం కదా, వంపు సంపులు గానీ, స్ట్రక్చర్ గానీ, అంటే మోర్ అట్రాక్టివ్ టు మెన్, చైల్డ్ బేరింగ్ కెపాసిటీ ఆర్ రైజింగ్ నర్సింగ్ కెపాసిటీ, ఆర్నమెంట్స్ అంటారు, ఆర్నమెంట్స్ రైట్, వీటింగ్ అని. అలాగే సర్టెన్ పెటర్నిటీ ఆర్ మెటర్నిటీ, అంటే మనకి సర్టనిటీ అంటారు. అంటే ఖచ్చితంగా వీళ్ళకి పేరెంట్స్ నేనేనా అన్నప్పుడు ఫీమేల్ దగ్గర నుంచి క్వశ్చనే ఉండదు అక్కడ, అన్లెస్ మనకి ఇప్పుడు మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఈ సరగసి లాంటిది వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే అన్సర్టనిటీ అన్నది ఈ మేలుకు ఉంటుంది. అంటే మనం హంటర్ గేదర్స్ టైం నుంచి తీసుకున్నా కానీ, అంటే అందుకనే మనకి ఈ ఒకసారి అగ్రికల్చరల్ రెవల్యూషన్ అయిన తర్వాత, పొసిషన్స్ వచ్చిన తర్వాత, ఆస్తులు వచ్చిన తర్వాత, పంపకాలన్న క్వశ్చన్ వచ్చిన తర్వాత, అప్పుడు ఈ మొనోగమస్ రిలేషన్షిప్స్ కి, అంటే ఒకరికి ఒకరే అన్నది ఎక్కువగా అప్పుడు మొదలైంది. అంతకుముందు అలాంటిది లేదు అన్నట్టుగా మనకి మ్యారేజ్ వీటి గురించి ఐ థింక్ ఆ తర్వాత మ్యారేజ్ పుస్తకంలో కూడా ఉంటుంది. వివాహ వ్యవస్థ అనేది తర్వాత నుంచే ప్రారంభమైంది. అంతకుముందు ఒక వివాహ వ్యవస్థ అనేది అయితే ఉండేది కాదు. అవును. ఇందులో సో ఈ స్ట్రాటజీస్ ఆర్ ప్రిఫరెన్సెస్ అన్నది ఎలాగ మారుతాయి అన్నది, ఎలాగ ఉంటాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ డేవిడ్ ఎం బస్ అన్న ఈయన ఈ ఎర్నింగ్ కెపాసిటీ ఒకటి, అంటే ఫీమేల్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ లో మేల్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీని అండ్ అన్సెల్ఫిష్నెస్ ఇన్ రిలేషన్ ని ఆర్ కేరింగ్ అండ్ రిలయబుల్ ని, అలాగే కంపారిటివ్లీ ఓల్డర్
ఫీమేల్ కంటే ఉండటాన్ని, అంటే సేఫ్ గార్డ్ చేయటాన్ని, పవర్ఫుల్ అండ్ అంబిషియస్నెస్ ని, అంటే ఏదైనా సాధించటి అలాంటి ఈ ట్రైట్స్ ఉండటాన్ని ప్రిఫర్ ఫీమేల్స్ యొక్క ప్రిఫరెన్సెస్ కింద ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అదే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అన్సర్టనిటీ ఆఫ్ పేరెంట్హుడ్ అన్నది మేల్ వైపు నుంచి కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అన్సర్టనిటీ కాబట్టి వాళ్ళు చాస్టిటీకి ఎక్కువగా వాల్యూ చేస్తున్నట్టుగా, దాదాపు 62% ఆఫ్ కల్చర్స్ దాన్ని వాల్యూ చేస్తున్నట్టుగా మనకి ఎస్పెషల్లీ కలెక్టివిస్టిక్ కల్చర్స్ లో అన్నట్టుగా చెప్తుంది. అంటే ఇక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ కూడా మనము తీసుకుంటే గనక, అంటే ఇన్ జనరల్ మోర్ యంగర్ లాయల్ చాస్టిటిక్ ఫీమేల్స్ ని ప్రిఫర్ చేయటమే కాకుండా ఇది కల్చర్ని బట్టి కూడా మారుతున్నట్టుగా గమనించారు. అంటే మోర్ కలెక్టివిస్టిక్ కల్చర్స్ అండ్ ఇండివిజువలిస్టిక్ అనుకుంటే, అంటే టువర్డ్స్ మోస్ట్ ఈస్టర్న్ ఆర్ ఏషియన్ ఆర్ ఫ్యామిలీ వాల్యూస్ ఇలాగా ఉండే కల్చర్స్ లో ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ అన్నది, ఈ ఫెర్టిలిటీని డిస్ప్లే చేసేది, లేదా చైర్ బేరింగ్ కెపాసిటీని డిస్ప్లే చేసే ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ అన్నది వేరే అవటం అన్నది కూడా గమనించవచ్చు. అంటే ఇండివిజువలిస్టిక్ కల్చర్స్ లో ఎక్కువ అంబిషియస్నెస్ ని ఫీమేల్స్ ఏ విధంగా అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ గా ఉండటం జరిగిందో, కలెక్టివిస్టిక్ కల్చర్స్ లో కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ అన్నదాన్ని మేల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయటం అన్నది కూడా గమనించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, మెన్ మగవాళ్ళకి ఈ అక్రాస్ కల్చర్స్ సిమిలర్ ప్రిఫరెన్సెస్ అంటే ఈ స్టడీ చేసినప్పుడు వీళ్ళు కల్చర్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉందా, బయలాజికల్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయా అన్నప్పుడు ఎవల్యూషన్ అండ్ బిహేవియర్ లో బయలాజికల్ బేసిస్ ఎక్కువ ఉన్నట్టుగా మనకి ఈయన డేవిడ్ బస్ గారి స్టడీస్ లో ఆయన థియరీ ప్రకారం మనకి తెలుస్తుంది. అలాగే కల్చరల్ అండ్ బిహేవియరల్ ఫ్యాక్టర్స్ యొక్క ఇంపాక్ట్ చూసినప్పుడు కొన్ని పర్టికులర్, అంటే ఇప్పుడు ఈ ఇండివిజువలిస్టిక్ అండ్ కలెక్టివిస్ట్ కల్చర్స్ చూసుకున్నప్పుడు, ఇండివిజువలిస్టిక్ కల్చర్స్ లో ఎక్కువ ఎంఫసిస్ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డొమెస్టిక్ స్కిల్స్ మీద ఉండనట్టుగా మనకి తెలుస్తుంది. అంటే లెస్ ఎంఫసిస్ అక్కడ, ఎందుకంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ అదర్ పీపుల్, దే విల్ బి లాట్ మోర్ ఇండిపెండెంట్. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అనేది ఉన్న చోట ఈ డొమెస్టిక్ స్కిల్స్ లో ఎక్స్పర్టైజ్ అన్నది వాళ్ళ ప్రిఫరెన్స్ లో ఉండకపోవటం అన్నది. సో ఇవి కల్చర్ ఎలాగా ప్రిఫరెన్సెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నది చూడొచ్చు. అలాగే ఈ కలెక్టివిస్టిక్ కల్చర్స్ లో, అంటే ఇప్పుడు నీకు వంట చేయడం బాగా వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, అలాంటి ప్రశ్నలు ఏమి ఉండవు. అయితే వాటికి ప్రిఫరెన్స్ తక్కువ. అయితే అది ఇండివిజువలిస్టిక్ కల్చర్ లో తక్కువ, కలెక్టివిస్టిక్ కల్చర్ లో ఎక్కువగా ఉన్నట్టుగా. అంటే మోర్ డిఫైన్డ్ రోల్స్, అంటే వీళ్ళు ఇంట్లోనే ఉండాలి, లేదా పిల్లల్ని పెంచాలి, లేదా వీళ్ళు కేరింగ్ అనేది వీళ్ళు చేయాలి, డొమెస్టిక్ డ్యూటీస్ వీళ్ళు చేయాలి, అలాంటి డిఫరెన్సెస్, ఈ పని వీళ్ళు చేయాలని అలాంటివి ఉన్నది. అంటే ఈ కలెక్టివిస్టిక్ కల్చర్స్ లో సొసైటీగా ఫామ్ అయినప్పుడు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ లో మాత్రమే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే ఇండివిజువల్ దాంట్లో ఉండదు. అందుకే చూసారా మీరు, ప్రేమ వివాహాలు చూసుకున్నప్పుడు మీకు లవ్ మ్యారేజెస్ లో ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉండవు. అదే మీకు అరేంజ్డ్ మ్యారేజెస్ లో అయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజెస్ లో మీటింగ్ అనేది ఒక వ్యవస్థ, ఒక కుటుంబము, ఒక సమూహము ఏర్పాటు చేస్తుంది కనుక. అవును, యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. అదే ఇప్పుడు నేను అంటే ఈ కలెక్టివిస్టిక్ కల్చర్ అన్నప్పుడు ఏమైనా అర్థం అవ్వకపోతుంది. అంటే కలెక్టివిస్ట్ కల్చర్ అంటే మనం అనుకుంటే గనక మోర్ టువర్డ్స్ ఈస్టర్న్ అండ్ సాంప్రదాయం అనో, లేదంటే చాలా డిఫైన్డ్ రోల్స్ ఉండి వీళ్ళు ఈ పని చేయాలి అన్నట్టుమో, లేదంటే మోర్ టువర్డ్స్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండే సొసైటీస్ లో. అంటే ఇండివిజువలిస్టిక్ కల్చర్స్ అన్నది ఆన్ ద ఆపోజిట్ సైడ్ మోర్ ఇండిపెండెంట్ గా ఉండటము అన్నది, ఇలాంటి కల్చర్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా లవ్ మ్యారేజెస్ అన్నవి కూడా ఎక్కువగా, అంటే అసలు అరేంజ్డ్ మ్యారేజ్ అన్న కాన్సెప్టే చాలా ఏలియన్ గా ఉంటుంది ఇండివిజువలిస్టిక్ సొసైటీస్ లో. సో ఈ కల్చరల్ డిఫరెన్సెస్ కూడా ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ మధ్యలో
ఉండే డిఫరెన్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకి టైం అయిపోయిందండి, జస్ట్ సో ఫినిష్ చేసేద్దాం అది. ఓకే, మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రసాద్ గారు, చాలా క్లియర్గా ఎక్సలెంట్గా చెప్పారు. సో వచ్చే వారం మళ్ళీ మనం తిరిగి ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. బాయ్.